నెక్స్ట్ సినిమా ఇది అండ్ ప్రొడక్షన్ నెంబర్ 6 కుమార్ బ్రదర్స్ బ్యానర్లో అవుతున్న సినిమా. మా డైరెక్టర్ నంద్యాల రవి గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ అందరికీ తెలుసు ఆయన రైటర్గా చాలా సినిమాలకు పనిచేస్తున్నారు. అండ్ ఇది స్క్రిప్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఒక ఫుల్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు అనమాట, ఏంటి వరుణ్ ఓన్లీ ప్యూర్ లవ్ స్టోరీస్, లవర్ బాయ్ అంటున్నారు. సో ఇందులో వచ్చేసి క్యారెక్టరైజేషన్, నా క్యారెక్టరైజేషన్ కొంచెం కాదు చాలానే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఫ్రమ్ జాన్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్తాం. అండ్ మ్యూజిక్ రాధాకృష్ణ గారు మ్యూజిక్ చేస్తున్నారు అండ్ ఆయనతో ఫస్ట్ టైం అనమాట మా ఇద్దరి కాంబినేషన్. అండ్ ఇంతవరకు అందరికీ తెలుసు ఆయన శేఖర్ గారి దగ్గర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ సో ఐమ్ రియలీ గ్లాడ్ దట్ ఐమ్ గెటింగ్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. అండ్ సినిమాలో హీరోయిన్ మోనాల్. అండ్ ఐ థింక్ దిస్ యువర్ fourth movie, sorry. So already I think Vanilla 1.5 Vanilla Kishore directionలో వస్తున్న సినిమాలో చేస్తుంది. అండ్ అలాగే she's doing a movie with నరేష్తో కూడా చేస్తుంది. So she's playing the heroine of the movie. And ఇంకా I guess త్వరలో ఇంకా డీటెయిల్స్ చెప్తాం సినిమా గురించి. అండ్ ఆల్సో ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్ గారు, he's playing a very very important character in the movie. And ఆయన నుంచి కూడా completely different performance type character ఉంటుంది. So overall this film will be a complete entertainment film. And I'm wishing my director Nandyal Ravi all the best. And in Telugu film industry ki ayana pedda success istayani manaspurtiga korukuntu selavu తీసుకుంటాను. Thank you. Good morning everyone. Actually thank you so much to be here, and I'm so happy I'm working with production number 6 with Ravi Garu and Mr. Varun Sandesh. This is my actually 4th project, so I'm very excited. I really hoping so much with my sir and all. That's it. Thank you. అందరికీ నమస్కారం. కుమార్ బ్రదర్స్ సినిమా మా వరుణ్ సందేశ్ హీరోగా, మోనాల్ హీరోయిన్గా ఈరోజు ప్రారంభమైంది. డైరెక్టర్ నంద్యాల రవి, రైటర్గా ఫేమస్, కథ బ్రహ్మాండంగా చెప్తాడు. అలాగే డైరెక్షన్ కూడా బాగా చేస్తాడని నా నమ్మకం. సో స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం డైరెక్షన్ బాగా చేయటానికి, పిక్చర్ బాగా రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. నంద్యాల అనేది అతని ఇంటి పేరు, ఊరి పేరు కాదు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుందని ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, కథ ఉన్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు సందేశ్ కూడా చెప్తా ఉంటే కథ ఎప్పుడు విందామని ఉత్సాహం ఎక్కువైంది. నేను రేపు వినబోతున్నాను కదా. డెఫినెట్గా రవి మీద నాకు నమ్మకం ఉంది. నా క్యారెక్టరే అక్కడ అన్ని క్యారెక్టర్స్తో కథ బ్రహ్మాండంగా ఉంటుందని, సినిమా సూపర్ హిట్ అవుతుందని రవి మీద నమ్మకంతో ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు, నా ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా డి సురేష్ బాబు, ఆయనకి ఈయనకి సంబంధం లేదు. సో వాళ్ళు నమ్మకంతో, రవి మీద పెట్టుకున్న నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నారు. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి మా సందేశ్కి, రవికి, కేఎం రాధాకృష్ణ గారికి, కెమెరామెన్ సాయి శ్రీరామ్, హీరోయిన్ టీం అందరికీ, మా అందరికి కూడా మంచి సినిమా అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరుణ్తో ఎప్పటి నుంచో అనుకుంటున్నా, డైనమిక్ హీరో. అండ్ ఓకే, తనతో ఒక మంచి ఫిలిం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. అది లక్కీగా మన నంద్యాల రవి తన స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ సబ్జెక్ట్. అంటే మంచి పాటలకి స్కోప్ ఉంది. అండ్ ఆద్యంతం నవ్విస్తూ చాలా చాలా మంచి స్టోరీ చెప్పారు రవి గారు. అండ్ సో ఐ హోప్
ఇదొక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీగా ఫిలిం వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కుమార్ బ్రదర్స్ సినిమా బ్యానర్లో మేము నిర్మిస్తున్న 6వ చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 6. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారు, మోనాలి గారు, డైరెక్టర్ నంద్యాలరావు గారు. కథ చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ సినిమాలో మన ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. 2.5 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుంటా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ హాలిడేస్కి ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీ ఆశీస్సులు, అభినందనలు మాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నన్ను ఆదరించిన అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్. నా ఫ్రెండ్స్ కానీ, నా వచ్చిన బంధువులు కానీ అందరికి కూడా థ్యాంక్స్. నేను ఇక్కడ ఎవరికైనా థ్యాంక్సే చెప్పాలి, ఇంకా అంతకు మించి ఏం మాట్లాడను. సినిమా అయ్యాక మాట్లాడతాను, సినిమా తీసి రిలీజ్ చేసే మాట్లాడతాను. అప్పటివరకు ఏం మాట్లాడదలుచుకోవాలి. ముందు వరుణ్ భాయ్కి వెరీ 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 థ్యాంక్స్, కాశీ గారికి, మోనాల్. ముందు ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. కుమార్ గారు కానీ, సురేష్ గారు కానీ వెరీ కంఫర్టబుల్. అసలు నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిందని వెరీ హ్యాపీగా ఉంది ప్రొడ్యూసర్ వైపు నుంచి. ఇకపోతే రాధా గారు, నా సినిమాకి డెఫినెట్గా ఆయన మ్యూజిక్ చేయాలని నేను కథ చెప్పి ఏమైతే ఆల్మోస్ట్ బతిమాల ఒప్పించుకున్నా. 100% వెరీ వెరీ హ్యాపీ. రాధా గారు థ్యాంక్స్ సార్. ఈ సినిమాలో టోటల్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ కమెడియన్స్ ఉంటారు. సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్.